హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను ఇంట్లో చికెన్ ఫ్రై చేశాను. ఈ స్టైల్లో ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. అందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అయితే వేసానండి. తర్వాత అయితే అందులోనే కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత చికెన్ మసాలా, తగినంత గరం మసాలా, ఒక నిమ్మ చెక్క అయితే వేసుకొని ఒక ఎగ్ని అయితే బ్రేక్ చేసుకొని వేసుకొని మన చేతితోనే ముక్కలకు పట్టేంతలా బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేనైతే ఒక 2 అవర్స్ పెట్టాను. మనం ఎంతసేపు పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై. తర్వాత అయితే ఒక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకునైతే పాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత మనం చికెన్ని అందులో యాడ్ చేసుకొని ఒకసారి గరిటె పెట్టుకొని తిప్పుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. నేను చికెన్లో అయితే ఏ వాటర్ యాడ్ చేయలేదండి. మూత అయితే పెట్టుకొని కొంతసేపు అయితే చికెన్ని మగ్గించుకున్నాను. చూడండి, వాటర్ అయితే రిలీజ్ అయిపోయినాయి చికెన్లోని. మనకి ఈ వాటర్తోనే చికెన్ అంతా కుక్ అయిపోతుందండి. ఈ వాటర్ అంతా పోయేంతలా చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వాటర్ అంతా పోయినాయండి. కొంతసేపు తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అయితే పైకి తేలుతుందండి. చూడండి, టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకోండి. మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.